మాజీ పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత సాకే శైలాజ్నాథ్ శుక్రవారం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. సింగనమల వైసీపీ ఇన్ఛార్జిగా శైలజానాథ్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. శైలజానాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో టీడీపీ భవిష్యత్తుపై అనుమానంతో వెనక్కి తగ్గారు. కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కూటమి పార్టీల వైపు చూస్తుండగా శైలజానాథ్ వైసీపీలో చేరడం ఆ పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చే అంశం. ఫైళ్ల పరిష్కారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ కన్నా రాజమహేంద్రవరానికి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మెరుగైన స్థానంలో ఉండటం విశేషం. ఫైళ్ల పరిష్కారంలో చంద్రబాబు నాయుడు 6, పవన్ కళ్యాణ్ 10, లోకేష్ 8 స్థానాల్లో ఉండగా దుర్గేష్ 2వ స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఫైళ్ల పరిష్కారం విషయంలో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు. అస్వస్థకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ చౌక్లోని శ్రీ బాలాజీపుర సుందరీదేవి ఆలయం, శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. జనసేన నాయకులు సూర్య బయ్యప్పనిడి, విక్టరీ వాసు, చక్రపాణి, వెన్నా వాసు, ఠాగూర్, రాంబాబు, చిట్టిబాబు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 21వ డివిజన్ ఉల్లితోట వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డేలో భాగంగా కార్యకర్త సాయి బిందు ప్రీ స్కూల్ పిల్లలతో మాస్టర్ చెఫ్ పేరుతో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొలకలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్ నరసమ్మ హాజరై చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి అచ్చయ్యమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శి కెఏ సుధా స్రవంతి, ఆరోగ్య కార్యదర్శి బి సత్యవతి, అంగన్వాడీ కార్యకర్త ఏ సాయి బిందు, హెల్పర్ పి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కులాల కుంపటి రాజేసి ఆ వేడిలో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్న పివి సునీల్ కుమార్ను ఇప్పటికైనా తక్షణమే సస్పెండ్ చేయాలి. సిఐడి మాజీ చీఫ్పై ఫైర్ అయిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. కూటమి ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు తప్పక ఇస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్న మంత్రి నారా లోకేష్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపణలు. ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై ఫైర్ అయ్యారు. ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువిడిలోని చెరువుగట్ట ఆక్రమణలను కోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు తొలగిస్తుండగా సునీల్ కుమార్ అనుచరులు అక్కడ హల్చల్ చేశారు. ఆకువిడి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆక్రమణదారులు మద్దతుగా హంగామా చేశారు. ఈ ఘటనపై రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. ఆకువిడిలో బుధవారం సాయంత్రం ఇన్నోవా కారులో పోలీస్ అనే స్టిక్కర్ వేసుకుని కొంతమంది వ్యక్తులు మున్సిపాలిటీ వద్ద గొడవ చేశారని అన్నారు. గుత్తికొండ వెంకట జోగారావు పేరు మీద ఆ కారు ఉందని అన్నారు. సునీల్ కుమార్ సీసీ చెబితే వాళ్లు వచ్చినట్టు తాను తెలుసుకున్నానని రఘురామ అన్నారు. ఇంత విచ్చలవిడిగా రౌడీయిజం చేయడానికి వస్తే ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. సునీల్ కుమార్ అతని అనుచరుడు జోగారావుపై చర్యలు తీసుకోవాలన్నారు రఘురామ. అంబేద్కర్ మిషన్కు తనకు సంబంధం లేదని సునీల్ కుమార్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జరిగిన సంఘటనకు సునీల్ కుమార్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ కుమార్కు చెందిన కారులో వచ్చి ప్రభుత్వ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. సునీల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తున్నారని అన్నారు. తన కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ను రాజకీయ పార్టీ పెట్టుకున్నా వదిలేది లేదన్నారు. తన హృదయానికి తెలిసి తాను ఏ తప్పు చేయడం లేదన్నారు. ఒక ఇన్నోవా కారులో పోలీస్ అని ఒక స్టిక్కర్ వేసుకొని, ఇదిగో మీరు కొంచెం ఫోకస్ చేయగలిగితే పోలీస్ అని ఉంది పైన, AP 09 BE 8001, అది కూడా 9 టోటల్ వచ్చేలాగా పెట్టుకున్నారు. పైన పోలీస్ అని ఉంది. సో ఇందులో మరి కొంతమంది వ్యక్తులు రావటం,
ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం ఇవన్నీ జరిగాయి. సో తీరా ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి, వీళ్ళేం పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పివి సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది. సరే, గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను. మరి ఎందుకనో అతని మీద అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్నీ వైలేట్ చేస్తే మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివేరిపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాలా, ప్రభుత్వం మారినా రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు, వెళ్ళలేదనే నేను అనుకుంటున్నా. పంపించాలని కూడా నేను అభ్యర్థించా. ఇప్పుడు ఇంకా బరి తెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి పేరు మీద ఆ వెహికల్ ఉంది. ఈ గుత్తికొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు. ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగా దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తికొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి. గుత్తికొండ వెంకట జోగారావు సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని మీరు ఎవరైనా నెట్లో సెరెండిపిటీ SERENDIPITY సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో 3 డైరెక్టర్లు. మొట్టమొదటి డైరెక్టరు ఈ జోగారావు, ఇంకో అతను హర్షాల్ పాతాల అంటే పివి సునీల్ కుమార్ ఇంటి పేరు, ఆ పి అంటే పాతాల అన్నమాట. ఇంకొక అబ్బాయి రోహిత్ పాతాల, వీళ్ళు 3 రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం కోసం ఒక 4-5 ఏళ్ళ క్రితం అనుకుంటా వాళ్ళ కంపెనీని స్థాపించడం జరిగింది. మరి అదే గుత్తికొండ జోగారావు మరి గతంలో కూడా సిఐడి ఆఫీసులో తరచూ ఈ తులసిబాబు హెడ్ క్వార్టర్స్లో ఈ జోగారావు ఈ బ్యాచ్ అందరూ కూడా అక్కడే ఉండేవారు. మరి వాళ్ళు ప్రమేయం లేకుండా మరి ఇది జరగదు. నాకున్న సమాచారం మేరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే పాతాల వెంకట సునీల్ కుమార్ స్థాపించిన అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు అంటే ఒకడు, ఇంకొకడు వెస్ట్ గోదావరిలో అధ్యక్షుడు కాదు కానీ అధ్యక్షుడు లాంటి పదవి ఇన్ఛార్జ్ లాగా ఉన్నారు. వీళ్ళకి మరి గతంలో ఇప్పుడు సునీల్ కుమార్ విఆర్లో ఉన్నాడు, విఆర్లో ఉన్న మరి పర్సనల్ స్టాఫ్ ఉండటానికి లేదు. మరి గతంలో పివి సునీల్ కుమార్ దగ్గర సీసీగా పనిచేసిన వ్యక్తి వీళ్ళకి ఫోన్ చేసి మా సునీల్ కుమార్ గారి సీసీ గారు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి గొడవ చేయమని చెప్తే మేము ఈ కారు వేసుకొచ్చి ఇక్కడ గొడవ చేయడానికి వచ్చామని వాళ్ళే చెప్పినట్టుగా నేను తెలుసుకున్నాను. సో ఇది ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ పని. ఇంత విచ్చలవిడిగా మరి పోలీస్ వెహికల్గా చలామణి చేస్తూ మరి రౌడీయిజం చేయటానికి ఇక్కడికి వస్తే మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఐ డిమాండ్ ఇమ్మీడియట్ సస్పెన్షన్. వేరే కారణాలు చాలా ఉన్నాయి, ఇది మరింత దారుణం. ఎందుకంటే ఇది నాకు తెలియదు అని చెప్పడానికి లేదు. చాలా క్లియర్గా అతని సీసీఏ డైరెక్ట్గా ఫోన్ చేస్తే వచ్చి చెప్పినట్టుగా అన్ని వివరాలు ఉన్నాయి. చూడాలి మరి ప్రభుత్వం ఇంత విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న అధికారిని ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఇలా కంటిన్యూ అయితే ఇతన్ని ఇలా వదిలేస్తే బజార్లో మిగిలిన
ఆఫీసర్లు అందరూ కూడా ఇటువంటి జడత్వం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ టైం. సో తక్షణం పివి సునీల్ కుమార్ మరి ఆ జోగారావుల బంధం మీద ఈ జోగారావు కారు వీళ్ళు ఎందుకు వేసుకొచ్చారు, ఇంపర్సనేషన్ కింద వస్తుంది. ఒక పోలీస్ వెహికల్ అని చెప్పి తిరిగి ప్రభుత్వ కార్యాలయం మీదే మరి దాడి చేయటానికి, మున్సిపల్ ఆఫీస్ మీదకే దాడి చేయటానికి మరి సునీల్ కుమార్ మనుషులు, అది అతని ఆర్గనైజేషన్. నాకు అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధం లేదని చెప్పగల సునీల్ కుమార్ తెల్లారులైతే అంబేద్కర్ ఇండియా మిషన్ ఫౌండర్ అని చెప్పి అన్నిట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీటింగ్లు ఇస్తాడు, భగవంతుడు నాకు చర్చించామంటాడు, బ్రిటిష్ వాడిని మెచ్చుకుంటాడు, కులాలని మనుధర్మాన్ని తిడతాడు, ఆర్ఎస్ఎస్ని తిడతాడు. మరి ఇన్ని చేస్తున్నా ఓపెన్గా బరితెగించి బజార్లో ఇన్ని మాటలు మాట్లాడుతున్న వ్యక్తి ప్రభుత్వ అధికారి అయితే అచేతనంగా ఎందుకున్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఎందుకున్నారు? ఇప్పుడు మరి శిశుపాలుడు వందో తప్పులాగా మరి బరితెగించి అతని వ్యక్తులు, అతని కొడుకు భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉన్న కారులో మరి అతను బొమ్మ వేసుకుని అతని ఆర్గనైజేషన్కి సంబంధించిన అతని జిల్లా ఇన్ఛార్జీలు వచ్చి ప్రభుత్వ కార్యాలయం మీద కూడా దాడి చేస్తే, ఇంకా గుడ్లు అప్పగించుకుని ఎవరైనా చూస్తే ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించానన్నారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించామని, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించామని, విద్యా సంస్థలో మౌలిక వసతుల కల్పనకు సహాయం చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. And as Andhra's IT minister, I would like to take lion's share of it to the state of Andhra Pradesh. While policies will get created for the nation, I would like Andhra to be the ultimate beneficiary of the policy. So we are leading the policies from the front. These policies are regarding intellectual property protection, data embassies, taxation, and we discussed at length on not just ease of doing business but speed of doing business. After this, I had the opportunity to meet with Rajnath Singh ji, where I requested special dispensation for NCC in Andhra Pradesh. As the HRD minister, we would like to take this to all the panchayats for our model schools. Parallelly, defense is a major investment sector that India is looking at. I believe Andhra Pradesh, especially the Rayalaseema district of Anantapur, is well positioned in the defense sector. So I have requested Sir's favourable view towards that, because larger agenda, of course, of our government is to create jobs, and this is one sector where we can really create substantive jobs. With the education minister, the discussion was amazing. We have asked for special dispensation in terms of our school infrastructure and also for universities, grants in that order. And in the PM Usha schools that we have requested that Andhra be given more favorable position. And the reason is last 5 years the then government has not been able to use central government funds because they were not giving the matching grants. The state government was not releasing the matching grants. So everything got stuck, and we have just restarted that engine thanks to the leadership of our Honorable Chief Minister. So whatever pending works are there, we will complete it, is what I have committed. My meeting with Kumar Swamy ji was mainly aimed at thanking him for saving Vishaka Steel Plant, and we have made a promise together that while this is a handout to the plant, but we will revive it, we will make it strong, robust, and we will contribute back to the nation. So we do not believe that we should run it further in losses. So we have to turn it around, make it strong, and actually contribute back to the nation. My second discussion was on the ArcelorMittal project,
which I was lucky to lead from the front. We're talking about the allocations that it's required. So that we are hoping that first production will come by 2029 January. And we'll be able to create a new steel city in India. So all in all, it was a fruitful trip. I believe we got what we wanted. There's great alignment. In politics, 1+1 is not just 2, it can be much, much larger. And that is what now you're seeing with Andhra Pradesh and the central government alignment. We are able to move at much greater speed. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నేలపోగుల గ్రామం నుండి ఎన్డీఏ కూటమి నాయకులతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నేలపోగుల గ్రామం నుండి ఎన్డీఏ కూటమి నాయకులతో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పోలింగ్ బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నేలపోగుల గ్రామంలోని పట్టభద్రుల ఓటర్లను ఉద్దేశించి ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ జగన్ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా నిర్లక్ష్యం చేశారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు ప్రకటించిన అన్ని సంక్షేమ ఉద్యోగ ఉపాధి హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలను అందజేసి ఓట్లను అభ్యర్థించారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అమ్మ నువ్వు గ్రాడ్యుయేటు, ఈ సమాజము ఈ పరిస్థితులన్నీ కూడా నీకు బాగా తెలుసు. ఎన్డీఏ కూటమి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళి ఎన్నో ఇండస్ట్రీ తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినట్లయితే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పనిసరిగా మీరు పేరాబత్తుల రాజశేఖర రెడ్డి గారికి 1 అని గుర్తు మీరు పెట్టి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ కూటమి మీ నాయకులందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఈ రోజున మరి ఒక మంచి రోజని, ఎవరైతే మన 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ మంచి రోజని ఇక్కడ ఈ వీరవాసరం మండలంలో నేలపోగుల్లో మరి ప్రచారం గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రేపు 27వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్కి అందరూ కూడా చదువుకున్న విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి, ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఆలోచించి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఈస్ట్ వెస్ట్కి పేరాబత్తుల రాజశేఖర్ గారికి, ఎందుకంటే దాదాపుగా ఆయన ఇప్పటికే మన కాన్స్టిట్యున్సీ కూడా 4-5 సార్లు వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నారు. సమావేశాలు పట్టడం కూడా అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన పరిచయం అయ్యారు. కాబట్టి రాష్ట్రం గురించి ఆలోచించండి మీరు చదువుకున్న ప్రతి ఒక్కరు. తప్పనిసరిగా ఆయనకి మంచి మెజార్టీ ఇచ్చి మన కూటమి తరపున, మన జిల్లా తరపున, ఉమ్మడి జిల్లా తరపున ఆయన అత్యధిక ఓట్లు ఇవ్వాలి, మెజార్టీ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వీరాసనం మండలంలోని నేలపోగుల గ్రామం ప్రతి ఎన్నికలకి కూడా శుభసూచంగా ఈశాన్యమూల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం మనకు ఆనవాయితీ. ఆ విధంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, పార్టీ బ్యూరో సభ్యురాలు తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మి గారు, ఎంపీపీ గారు దుర్గాభవాని గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ గ్రామం వచ్చి 46 ఓట్లు ఈ రోజున ఇక్కడ పట్టభద్రులు ఉన్నారు. వారందరూ కూడా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటునిచ్చి అఖండ మెజారిటీ గెలిపించాల్సింది కోరుతున్నాం. రాష్ట్రం ఈ 8 మాసాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందో మీరందరూ చూస్తున్నారు. ఒక పక్కన పారిశ్రామికంగా, ఒక ఉద్యోగాలకు, అలాగే పట్టణంలో గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకా మంచి అభివృద్ధి జరగాలన్నా, ఇంకా మంచి
కార్యక్రమాలు చేపట్టాలన్నా మళ్ళీ ఈ రాజశేఖర్ గారిని గెలిపించినట్లయితే శాసనమండలిలో కూడా మంచి పట్టభద్రుల యొక్క సమస్యల మీద, నిరుద్యోగుల యొక్క సమస్యల మీద మాట్లాడడానికి, వారికి మేలు చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో నేలపూలు గ్రామంలో మరి పేరబత్తుల రాజశేఖర్ గారి కూటమి అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరికీ ఒకటే గమనిక, పేరబత్తుల రాజశేఖర్ పేరు తినగా మరి ఒకటని వేసి పెన్న కూడా ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్లు ఇస్తారు. ఆయన బలపరిచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం జరుగుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో మరి ఉద్యోగాలు వచ్చే విధంగా, అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 12,800 రోడ్లు ఉన్నాయి. మరి దానికి మనందరం కూటమి నాయకులు అందరం కలిసి గట్టుగా పూర్తి మెజార్టీ ఇచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, పోలిట్ బ్యూరో సభ్యురాలు మేడం గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిపి ఈరోజు క్యాన్వర్సింగ్ స్టార్ట్ చేయడం చాలా శుభదాయకం. మీ అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనూ ఊహించిన విధంగా పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికి ఇంచుమించు ఈ 7 నెలల్లోనే 6 లక్షల సుమారు ఉద్యోగాలకు రెడీ చేశారు. పెద్ద పెద్ద పరిశ్రమలు విశాఖపట్నం దగ్గర నుంచి అమరావతి వరకు ఉద్యోగాలు. అలాగే పట్టభద్రుల ఎలక్షన్ ఇది మెయిన్. ఈరోజు మన అభ్యర్థిని గెలిపించుకుంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు, ఈ పట్టభద్రులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. కూటమి బలపరిచిన అభ్యర్థి ఈ రాజశేఖర్ గారిని గెలిపించి మంచి మెజార్టీ ఈ గ్రామంలో ఇస్తారని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. ఎన్నికల్లో మనందరం ఎంత కష్టపడి విజయాన్ని అందించామో కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో కృషి చేసి మనందరం కూడా పేరబత్తుల రాజశేఖర్ గారికి విజయాన్ని అందించి ఆయన్ని ఎమ్మెల్సీగా చేయాలని కోరుకుంటూ, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు. గురువారం భీమవరం కొత్త బస్టాండ్ ఎస్జేజీఎం ఉన్నత పాఠశాల వద్ద 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి హెల్మెట్లు ధరించి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ద్విచక్ర వాహనాలను స్వయంగా నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు ర్యాలీ సాగింది. పట్టణంలో పలువురు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ర్యాలీతో మంచి ఆలోచన, స్ఫూర్తిని కలిగించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని, ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. 2 చక్రాల వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే మరణాలలో 70% కేసులు ఉంటున్నాయని అన్నారు. హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంతమాత్రం భావించవద్దని, రోజు జరుగుతున్న ప్రమాదాలను ఒకసారి పరిశీలించి తప్పక హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. 2 వీలర్ కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉంటుంది. ఆ 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వెహికల్ కొనాలి అని ఇంట్లో అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా కొంత సమయానికి కొన్ని రోజులకి కొంటారు. వీరు ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించాలి. అదేవిధంగా హెల్మెట్ వాడటం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్, తర్వాత వెహికల్స్లో నడిపేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించడం ద్వారా మీ యొక్క ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు. చాలామంది సెల్ ఫోన్స్ ఇక్కడ పెట్టి మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తర్వాత ట్రిపుల్స్ రైడింగ్ అనేది చాలా కామన్గా జిల్లాలో కనిపిస్తూ ఉంది. చాలా కేర్లెస్గా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే మన జిల్లా కూడా కొత్త జిల్లాగా ఏర్పడింది, భీమవరం హెడ్ క్వార్టర్స్ వచ్చింది. మరి దానికి తగ్గట్టు మన యొక్క ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మంచి ట్రాఫిక్ ఫాలో అయ్యి, రూల్స్ ఫాలో అయ్యి, రూల్ బౌండెడ్గా ఉన్నప్పుడే ఆ యొక్క టౌన్కి ఆ యొక్క స్టేటస్ అనేది కూడా వస్తుందండి. చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎన్నో పని మీద వస్తూ ఉంటారు భీమవరానికి. మరి
చాలా మంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది బియ్యపురం వచ్చినప్పుడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ సైడ్ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు పౌరులుగా మీరు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, బస్ డ్రైవర్స్ ఉన్నారో, ఇండివిజువల్ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అనేది 100% పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి, డీడీసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యమైన రీజన్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న విషయం చూడండి, ఒక హెల్మెట్ వాడితే యూ కెన్ సేవ్ లైఫ్. ఈవెన్ యాక్సిడెంట్ జరిగితే ద ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఇంక్రీజ్ బై లాట్ ఆఫ్ పర్సెంటేజ్ ఛాన్సెస్. హెడ్ ఇమీడియట్లీ ఇంటికి అక్కడే తెలుసుకోవడం జరిగింది. సో ఈ అవేర్నెస్ అది గురించి. సో ఫ్రమ్ హియర్ ఆన్ ఏమైనా స్మాల్ డిస్టెన్స్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. థ్యాంక్ఫుల్ టు మేడం అండ్ డీడీ వారు ఫర్ అండ్ హోప్ఫుల్లీ. ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20% కేటాయించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20% కేటాయించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10% మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ ఉన్న చిన్నచూపుకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. కట్ చేసిన, కత్తిరించిన అది తెలుగుదేశం పాలనలో అనేటువంటిది సత్యం. మనందరికీ తెలుసు, ఆ రోజు బీసీ సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణులు సెక్రటేరియట్కి వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తోకలు కత్తిరిస్తాను అన్నాడు, మత్స్యకారులు వెళ్తే తోలు తీస్తాను అన్నాడు. బీసీలను న్యూనతాభావంలో చూసినటువంటి వ్యక్తి నాయుడు గారు. ఇవాళ ఈ వార్త ప్రచురించడానికి ప్రధానమైనటువంటి కారణం వారు మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కల్లు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కత్తిరించాడు. ఎలా? ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ఏమిటి? మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటి? మేనిఫెస్టోలో 20% మద్యం షాపులు గీత వృత్తిదారులకు కేటాయిస్తానని చెప్పి 10%కి కుదించడం అంటే కత్తి ఎవరిది? కట్ చేయడం ఎవరు? కత్తిరించింది ఎవరు? ఒకసారి ఈ పత్రికా యాజమాన్యం ఆలోచించాలి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే కత్తిరించిన మీరు, కత్తితో నరికిన మీరు 20% రిజర్వేషన్స్ ప్రకటిస్తానని చెప్పి 10% షాపుల్ని ప్రకటించి అందున కూడా అంటే మద్యం షాపులు పాలసీని ప్రకటించినటువంటి సమయంలో మరలా వీరిని వెనకబడిన వర్గాలుగానే చూశారు. అంటే మీరు పాలసీని ప్రకటించేటప్పుడు ఈ వర్గాలు మీకు గుర్తులేదా? 10% షాపులు కేటాయించడానికి ఇంకొక 6 మాసాల అదనం కాలం కావాలా? వ్యాపారంలో మీ శాసనసభ్యులు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మద్యం విక్రయాల్లో అనువైనటువంటి కూడళ్ళు అంటే మంచి ప్లేసులన్నీ కూడా వాళ్లే ఆక్రమించి మిగిలినటువంటి షాపుల్లో ఈ కులాలని కేటాయించడం అంటే ఇక్కడ కత్తిరింపు కాదా? ఆనాడు వ్యాపారం చేసేటువంటి సమయంలో వారికి అవకాశం కల్పించలేదు. ఇవాళ మీరు 10% షాపుల్ని కేటాయిస్తూ ఒక జీవోని ఇష్యూ చేశారు. అందులో లైసెన్స్ ఫీజులో 10% కుదింపు అన్నారు. అంటే ఇందులో మతలబ్ ఏమిటి? గీత కులాల వారు ఎవరైతే కల్లు గీత సొసైటీస్ ఉన్నాయో ఆ కల్లు గీత సొసైటీల్లో పనిచేస్తున్న వారికి కల్లు అమ్మకాలు తగ్గిన కారణం చేత సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయ జీవనం కోసం మీరు ఈ పాలసీ తీసుకున్నట్లయితే వారికి నాడే ఈ షాపుల్ని కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి చందన యాత్రలో భాగంగా
పుష్కర్ ఘాట్ బీఆర్కే బొమ్మన రాజకుమార్ షాపింగ్ వద్ద సంస్థ అధినేత బొమ్మన రామచంద్రరావు సతీమణి హిమశ్రీ స్వామివారిపై పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. సింహాచల నగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయమునందు చందనయాత్ర తిరువాది మహోత్సవములను శ్రీ మధుబయ వేదాంతాచార్య పేటెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్కర్ ఘాట్ రోడ్లో ఉన్న బీఆర్కే బొమ్మన రాజకుమార్ షాపింగ్ మాల్ వద్ద ఆ సంస్థ అధినేత బొమ్మన రామచంద్రరావు సతీమణి హిమశ్రీ స్వామివారిని పూల వర్షంతో ఘనంగా స్వాగతిస్తూ వారి చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రములను సమర్పించారు. ఈ కార్యక్రమంలో నక్కిన గణేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కులాల కుంపటి రాజేసి ఆ వేడిలో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్న పివి సునీల్ కుమార్ను ఇప్పటికైనా తక్షణమే సస్పెండ్ చేయాలి. సిఐడి మాజీ చీఫ్పై ఫైర్ అయిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్. కూటమి ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు తప్పక ఇస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్న మంత్రి నారా లోకేష్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపణలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.